హలో అండి, వెల్కమ్ టు మా విచిత్ర స్టోరీస్. ఈరోజు కథ అత్తగారి చాదస్తం. ఈ కథ రచించిన వారు గుమ్మడాల శైలజ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఎవరో తలుపు తట్టిన చప్పుడయ్యింది. వెళ్ళి తీసేంతలోనే దబదబదబామని ఇంకాస్త గట్టిగా తలుపు కొట్టిన చప్పుడు. పని మనిషేమో, అంత తొందరేమిటి దీనికి, తిడదామని తలుపు తీశాను. నాకన్నా కోపంగా పొగలు సెగలు కక్కుతూ పక్క ఫ్లాట్ పిన్నిగారు, అనసూయమ్మ గారు, చూశారా మా కోడలు? మళ్ళీ కోడల మీదేదో కంప్లైంట్. ఆవలీలగా అర్థం చేసుకున్నాను. ఇంకా బొమ్మ సుత్తానికి వెళ్ళింది, ఆయాసంతో రొప్పుతూ చెప్పింది. బొమ్మేంటి, చుట్టానికి వెళ్ళటమేంది? ముందు మీరు కూర్చోండి, ఫ్యాన్ వేస్తూ చెప్పాను. అంత చల్లటి వాతావరణంలో కూడా చెమట పట్టిన ఆవిడ్ని చూస్తే ఖచ్చితంగా బీపీ పెరిగిందనిపించింది. గత 10 ఏళ్లుగా ఒకే అపార్ట్మెంట్లో పక్క పక్క ఫ్లాట్స్లో ఉంటూ సన్నిహితులుగా ఉంటున్నాము. కూతురు లాంటి దానివమ్మా అంటూ అన్నీ మొరపెట్టుకుంటారు ఈ పిన్నిగారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న అనసూయమ్మ గారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భర్త తాలూకు ఆస్తి, పెన్షన్తో పిల్లలిద్దరికీ మంచి చదువులే చెప్పించింది. కష్ట సుఖాల్ని తల్లితో పంచుకుంటూ ఇద్దరూ మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు. ఉన్నంతలో కూతురుకు ఒక మంచి సంబంధం చూసి 7 ఏళ్ల క్రితమే పెళ్లి చేసి పంపింది. అల్లుడి గారికి మంచి ఉద్యోగియుడే. అంతవరకు బానే ఉంది. కానీ ఈవిడకు కాస్త చాదస్తం ఎక్కువయింది. 3 నెలల క్రితం కొడుక్కి పెళ్లి చేసినప్పటి నుంచి అది ఇంకాస్త ఎక్కువైంది. కోడలేదో మాయ చేసి మరులు గొల్పి తన కొడుకును తనకు కానియకుండా చేస్తుందేమోనని ఈవిడ అనుమానం. కొంచెం రిలాక్స్ అయ్యాక అసలు సంగతి ఆరా తీస్తే కొడుకు కోడలు ఇద్దరూ కలిసి వినాయకుణ్ణి చూడటానికి హైదరాబాద్ వెళ్ళారట. ఆవిడకు చెప్పేంత వయస్సు, అనుభవము నాకు లేకపోయినా ఆవిడ చాదస్తం బాగా ముదిరిపోయినట్టు అనిపించింది. కొత్తగా పెళ్ళైన పడుచు జంట, వాళ్ల సరదాలు వాళ్లకుంటాయి. వాళ్లకు ప్రైవసీ కల్పించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళు మనకుండాలి గదా. ప్రతిదీ పట్టించుకుని రాద్ధాంతం చేస్తే ఎలా? కోడలి ప్రవర్తనతో ఈవిడ విసిగి ఇంతలా చేస్తూ ఉండటానికి ఆ పిల్లేం మహాగడుగ్గా ఏం కాదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆ అమ్మాయి లౌక్యం తెలిసిన పిల్లే. బడబడా వాగే తత్వం కాదు. ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తుంది. సమయం చూసి ఒకసారి వాళ్ళత్తగారి విషయం కదిపితే కన్నీళ్ల పర్యవంతమైంది. అమ్మాయి చెప్పిన మాటలు విని నిర్ఘాతపోయాను. అస్తమానం క్యాంపులకెళ్లే వాళ్ళ అబ్బాయి పెళ్ళాంతో కలిసుండేదే మహా అయితే నెలలో ఒక 10 రోజులే. ఒక్కొక్కసారి అర్ధరాత్రిళ్ళు వీళ్ళ బెడ్రూమ్ తలుపులు కొట్టి బోరుమని ఏడుస్తూ నువ్వొచ్చి నా దగ్గరే పడుకోరా కన్నా అంటూ శోకాలు పెడుతూ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందంట. తల్లి బీపీ పేషెంట్ అని వాళ్ళ అబ్బాయి సలహా మేరకు కూరల్లో ఉప్పు కారం తగ్గించేస్తే ఏం చెప్పిడి వంటలని సాధింపు. కొంచెం ఎక్కువైతే ఇలా ఉప్పు కారాలు దట్టించిన తిండి తిని నేను టపా కట్టేస్తే నువ్వు హాయిగా ఉందామనా? ఇలా పొంతల లేని మాటలు. చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళ అన్నయ్య మనవణ్ణి సరిగ్గా చూడటం లేదని రుసరుసలు. ఒక్కొక్కటి ఏకరువు పెడుతూ పోతూ ఆ పిల్లను కాస్త ఓదార్చి, ఏదో వయసు మీద అలా ప్రవర్తిస్తుందేమోలే అమ్మా, నీవే కాస్త ఓర్చుకో అని చెప్పి వచ్చేశాను. ఒక కుటుంబ వ్యవస్థ సాఫీగా సాగిపోవాలన్నా ఎన్ని ఓర్పులు, ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని రాజీలు, మరెన్ని సర్దుబాట్లు. కేంద్ర బిందువు సడలనంత వరకు ఇవన్నీ తమ పరిధిలో ఉంటాయి. అయితే పట్టుదల సడలిపోతే పైవన్నీ తలో దిగ్గుకు తిలోదకాలే. ఓ రోజు బట్టలు ఆరేయటానికి టెర్రస్ పైకి వెళ్ళాను. ఉన్నట్టుండి ఒక గిన్నెతో ప్రత్యక్షమయ్యారు పిన్నిగారు. చూశారా మా కోడలు అంటూ పెరుగు తను దాచుకొని మజ్జిగతో మాకు సరిపెడుతుంది. ఈవిడ నస కాకపోతే మరీ చీప్ బిహేవియర్ చేస్తుంది ఈ మధ్య. మాకు మజ్జిగొద్దు, పెరుగే కావాలని అడిగి తినే హక్కు, అధికారము ఈవిడికి లేదా? పెరుగు కన్నా మజ్జిగే శ్రేష్టమని అలా చేస్తుందేమో. నేను బట్టలన్నీ నీళ్లు పిండి దులిపేస్తుంటే ఆవిడ ఉన్నవి 2 లేనివి 4 కలిపి కోడలి మీద కస్సంతా కక్కేసింది. ఇప్పుడు నేనే మాత్రం వాళ్ళ కోడలికి సపోర్ట్గా మాట్లాడినా ఆవిడ నరాలు తెగే కోపంతో ఉంది. నన్ను టెర్రస్ పై నుండి తోసినా తోస్తుంది. పదండి కిందికెళ్ళి మాట్లాడుకుందాం అంటూ బయలుదేరాము.
మీ అమ్మాయి పండక్కొస్తుందని చెప్పారే, 2 రోజులేగా ఉంది, ఇంకెప్పుడు వాళ్ళు వచ్చేది? ఆవిడ మనస్సు డైవర్ట్ చేసే ప్రయత్నంతో అడిగాను. మరేనమ్మా, ఫోన్ కూడా చేశాం రమ్మని, ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటూ ఇంతవరకు జాడే లేదాయే. అమ్మమ్మ అంటూ 5 ఏళ్ల బుడతడు వాళ్ళ మనవడు వాటేసుకున్నాడు. ఆరిబడవా ఆరిబడవా, 100 ఏళ్ల ఆయుషురా అని మొటిమలు విరిచింది. పైన వాళ్ళ అమ్మమ్మ ఫైర్ అయిపోయే టైంలో ఇక్కడ వీళ్ళు దిగినట్టున్నారు. వాళ్ళ అమ్మాయిని గుమ్మల నుంచే పలకరించి మా ఫ్లాట్లోకి వచ్చేసాను. వారం రోజులు అమ్మాయి మనవలతో సందడితో కాస్త ఉల్లాసంగా కనిపించారు అనసూయమ్మ గారు. తీరా రేపు వెళ్ళిపోతారనగా దిగులుతో ఉన్న పిన్నిగారిని చూసి, పోనీ మీరు కొన్నాళ్ళు మీ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళి రావచ్చుగా సలహా ఇచ్చాను. వాళ్ళ అమ్మాయి అభ్యర్థన కూడా అదే. కూతురు బతిమాలగా చివరకు వెళ్ళటానికి ఒప్పుకున్నారు. ప్రయాణం అంటే పిల్లలకు అటు రావటం ఇటు వెళ్ళటం, సరదాగా గడపటం. మా మంచి హుషారే, కానీ తల్లులకే కొంచెం ప్రయాస. వచ్చే రోజు సర్దుకొని రావటం, వెళ్లే రోజున సర్దుకుని వెళ్ళటం. ఏదైతేనేం పిల్లలను గదమాయిస్తూ బస్సులో బయలుదేరాను. పిల్లలిద్దరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. తల్లి కూతుళ్ళు పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకున్నాక కూతురు నెమ్మదిగా కునుకు తీయసాగింది. అనసూయమ్మ గారి ఆలోచనలు అటూ ఇటూ పరిగెడుతున్నాయి. చుట్టుపక్కలందరికీ ఆవిడ పెద్ద దిక్కు, మంచి సలహాదారును. ఒక్క కోడలి విషయంలోనే ఆవిడ అదో టైపు. తన కొడుకు నాదే చాదస్తంలాగా కొట్టి పారేస్తాడు, కానీ నంగనాచిలాగా దాని ప్రవర్తనలో అసలు తప్పులే అగుపించేవాడికి. మనసులో బుసలు కొడుతూ హాయిగా నిద్రలోకి జారుకున్న కూతురి వంక చూసింది. ఇదో వెర్రిబాగుల్ది. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తుంటే అల్లుడు గారేమో తల్లి చెల్లిని చాంకనేసుకున్నంతలా ఉంటాడు. అయినా ఇదేం పట్టించుకోదు. ఏమైనా చెప్పబోతే నవ్వి ఊరుకుంటుంది. వస్తారనే కబురు ముందుగానే తెలియటం వల్ల వాళ్ళత్తగారు వంటలు అవి సిద్ధం చేసి ఉంచింది. బియ్యపురాలిని ఆప్యాయంగా పలకరించింది. మనువల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. పిల్లల సందడి లేక బూసిపోయిన ఇంటికి కళ్ళొచ్చింది. అందరి స్థానాలయ్యాక అల్లుడు గారు ఆఫీస్ నుంచి వచ్చారు. కుశల ప్రశ్నలయ్యాక బియ్యపురాలు కొడుక్కి పిల్లలకు భోజనాలు వడ్డించింది. కొత్త స్థలం కావటం మూలాన అనసూయమ్మ గారికి అట్టే నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అటు పల్లె ఇటు పట్టణము కాని ఆ ఊరి వాతావరణం అనసూయమ్మ గారికి ఎంతో నచ్చింది. అది కాకుండా ఇంట్లో వాతావరణం మరీ నచ్చింది. తెల్లారి 5ంటికి అంతా మేల్కొంటారు. వాళ్ళ అత్తగారు స్నానం అది ముగించుకునే లోపల కోడలు అంట్ల గిన్నెలు టబ్లో వేసి ఉంచి కిచెన్ శుభ్రం చేసి కూరలు అవి తరిగి వంట సామాగ్రి సిద్ధం చేస్తుంది. అత్తగారు వచ్చి పాలు కాచి డికాక్షన్ రెడీ చేసి వంట ముగించే లోపల కోడలు పిల్లలను రెడీ చేసి తను రెడీ అవుతుంది. ఈ లోపల వాళ్ళ అత్తగారు టిఫిన్స్ టేబుల్ మీద ఉంచి పిల్లలకు కొడుక్కి కోడలికి భోజనాల క్యారేజీల్లో సర్దేస్తుంది. స్కూల్ వ్యాన్ రాగానే పిల్లలు, ఆ తర్వాత కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పుడు పని మనిషి వచ్చి ఇల్లు తుడిచి వాకిలి చిమ్మి గిన్నెలు కడిగి బట్టలు ఉతికి వెళ్ళిపోతుంది. అంతే, 10ంటికల్లా ఇల్లంతా నిశ్శబ్దం. స్కూల్ నుండి ముందుగా వచ్చేసే పిల్లల అవసరాలు తీర్చి కొడుకు కోడలు రాగానే ప్రతిరోజు పిల్లలను గుడికో పార్కుకో తీసుకెళ్లటం గమనించి కొడుక్కి కోడలికి ప్రైవసీ కల్పించి కాసేపు వాళ్ళు రిలాక్స్ అవ్వాలనే బియ్యపురాలి ఉద్దేశాన్ని అట్టే గ్రహించారు అనసూయమ్మ గారు. కొత్తగా పెళ్ళైన కొడుక్కి కోడలికి నీవు కల్పించే ప్రైవసీ మాటేంటి? అంతరంగం సూటిగా ప్రశ్నించింది అనసూయమ్మ గారిని. జీతాలు రాగానే స్వంత ఖర్చులకు ఉంచమని అల్లుడు గారు తల్లికి కొంత డబ్బివ్వటం అనసూయమ్మ గారి కంటపడింది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్నప్పుడే కదా ప్రేమలు వాత్సల్యలు పుట్టుకొస్తాయి. సాయంకాలాలు తల్లి కొడుకు కూర్చొని కాసేపు మనసారా మాట్లాడుకోవటం, ఆ మాటల్లో చెల్లి పిల్లల కబుర్లు అడిగి తెలుసుకునే కొడుకును చూసి పొంగిపోయే తల్లి మనసు చూసి నిట్టూర్చింది అనసూయమ్మ. కొడుకు వెంట కోడలు బలాదూరుగా తిరుగుతుందని సాధిస్తూ వాళ్లకు కంట్లో నలుసులాగా పలుపురాయిలాగా ఉండటమే కానీ కొడుక్కి ఏనాడైనా తర్వాత తాను ప్రేమ ఆప్యాయం పంచిందెప్పుడు? సవ్యంగా సాగిపోయే కాపురం చూసి చాలా తెలుసుకుంది అనసూయమ్మ. పాత కొత్తల సమ్మేళనంతో ఎలా ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని సంసార నావ మబ్బు పట్టిన మానవత్వం
తేటమయమైంది. ఇక్కడ జరిగే ప్రతి సంఘటన అనసూయమ్మ గారికో గుణపాఠం నేర్పింది. ఉన్నట్టుండి అనసూయమ్మ గారికి ఇంటి మీద మనస్సు లాగి ఈలోగా కోడలికు ఒంట్లో నలతగా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని ఊరు నుండి కబురొచ్చింది. ఇంకా అంతే, ఆఘ మేఘాల మీద ప్రయాణమై ఇంటికి వాలిపోయింది. ఆవిడ వచ్చిన మరుసటి రోజు పలకరిద్దామని వెళ్ళాను కదా, ఆహాహాహా, అత్తా కోడళ్ళ సొగసు చూడతరమా. వేవిళ్లతో నీరసించిన కోడలికి సపర్య చేస్తూ సడ్రోపేతమైన భోజనాన్ని కొసరి కొసరి వడ్డిస్తూ అత్తగారు, చాలు చాలని గారాలు పోతూ కోడలు. నా పలకరింపుతో ఇటువైపు తిరిగిన అత్తగారి ముఖంలో పశ్చాత్తాపం, కోడలి కళ్ళల్లో తృప్తి. నాకు కావలసింది ఇదే. అమ్మయ్య, ఇక మీదట చూశారా కోడలు లాంటి అనసూయమ్మ గారి కంప్లైంట్ నుండి విముక్తి కలిగిందని మనసులోనే ఆనందపడ్డాను. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.